నగరి వార్త వశిష్ఠ విద్యాలయ హైస్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు. తిరుపతి జిల్లా నగరి నియోజకవర్గంలోని నగరి పట్టణంలో ఉన్న ఆనంలలిత లేఅవుట్ వీధిలోని వశిష్ఠ విద్యాలయ హైస్కూల్లో ఈరోజు బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నగరి సిఈ విక్రమ్ విద్యార్థులతో మాట్లాడి తన ఆచరణాత్మక అనుభవాలను పంచుకున్నారు. క్రమశిక్షణ, నైతికత, కృషి వంటి విలువలను జీవితంలో అలవరుచుకుంటే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చెప్పారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచేలా ఆయన ప్రసంగం నిలిచింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొని వేడుకను విజయవంతం చేశారు. ఫిజికల్ గాను, మెంటల్ గాను మీ యొక్క మెచ్యురేషన్ కొద్ది రోజుకి పెరుగుతూ ఉంటుంది. సో మీ మైండ్ ని యూ హ్యావ్ టు ఫిల్ విత్ గుడ్ థాట్స్. మంచి ఆలోచనలతో మీ యొక్క మైండ్ నింపుకోవాలి. మంచి ఆలోచనలే మంచి పనులు చేపిస్తాయి. మన ఆలోచనలు బాగుంటే మనమందరం తప్పనిసరిగా దాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తాం. అలా అనుసరిస్తూ ఉంటే చెడు తగ్గుతూ ఉంటుంది, మంచి పెరుగుతూ ఉంటుంది. చెడుగా ఆలోచనలు ఉండవచ్చు, కానీ వాటిని మనం కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి వయసు. మనకు చెడు ఆలోచనలు రావని చెప్పను. చెడ్డ మాటలు కావచ్చు, చెడు ఆలోచనలు కావచ్చు వస్తాయి. వచ్చిన వాటిని మనం కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి వయసు. అందుకే బీయింగ్ ఏ హ్యూమన్ వీఆర్ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మీ కరస్పాండెంట్ గారు, అదేవిధంగా స్టేజ్ మీద ఉన్న పెద్దలు, మీ టీచర్స్ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. చిల్డ్రన్స్ డే రోజు మీతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం అనుకోని విధంగా వచ్చింది. అందరూ స్టిప్ కూర్చోవాలి. స్టిప్ కూర్చోండి అందరూ. స్టిప్ రైట్, ఓకేనా? నేను మాట్లాడి కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని ఎవరినో లేపి నేను ఏం మాట్లాడని అడుగుతా. అర్థమవుతుందా? రెడీగా ఉండండి. సో చెప్పేది పూర్తిగా వినండి. మాకు కూడా క్రైమ్ మీటింగ్ ఉండి హడావుడిగా సగం తిని సగం తినకుండా వచ్చేసా. మీ సార్ ఫోన్ చేస్తా అంటే పిల్లలు వెయిట్ చేయడం ఎక్కువసేపు ఏం కరెక్ట్ కాదు అని. పిల్లలకు అందరికి కూడా శుభాకాంక్షలు. ఈరోజు బాలల దినోత్సవం. ఈ సందర్భంగా నేటి బాలలే, మీరంతా ఎవరు రెస్పాండ్ కావాలి, నేటి బాలలే. సో ఈరోజు మనము బాలలు బాలికలుగా ఉండి రేపు మన దేశం యొక్క భవిష్యత్తు మన చేతిలోనే ఉంటుంది, అవునా? సో మేము మీలాగనే స్కూల్లో చదువుకుంటా ఉన్నప్పుడు మా దగ్గరికి చాలా మంది గెస్ట్లు వచ్చి ఇదే విధంగా చెప్పారు, నేటి బాలలే రేపటి పౌరులని. సో ఈరోజు మాకు ఒక బాధ్యత అనేది సమాజంలో ఒక బాధ్యతయుతమైన స్థానంలో ఉన్నాం. సో అందరూ వినాలి. సో రేపటికి మీరు ఎవరు ఏ స్టేజ్లో ఉంటారో ఊహించలేదు. మీ కష్టం కావచ్చు, మీ తల్లిదండ్రులు చేసుకున్న మంచి కావచ్చు, ఎవరు ఏ స్థానంలో ఉంటారో ఊహించలేము అనమాట. కానీ ఈ మెమరీస్ ఉంటాయి కదా, స్కూల్ డేస్ మెమరీస్, ఇది ఎప్పటికి కూడా చెరిగిపోవు. సో ఈరోజు అనుకోని విధంగా మనం కలిసాం. కొన్ని అంశాలు మనము చర్చించుకుంటే, చదువుకుంటున్న రోజుల్లో ఎవరైతే క్రమశిక్షణగా ఉండి తల్లిదండ్రుల మాట విని టీచర్స్ మాట విని వాళ్ళ యొక్క చదువుని ఏకాగ్రతతో పూర్తి చేసి వాళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తుకి వాళ్ళు బాట వేసుకొని, అలాంటి ఆలోచన ఎవరికైతే చిన్నప్పటి నుంచి ఉంటుందో వాళ్ళ జీవితంలో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరము లేదు. మేము తల్లిదండ్రులు మాట్లాడము, టీచర్స్ మాట్లాడము అని అంటే మనం పెద్ద అయిన తర్వాత మనకి తెలుస్తుంది మనం ఏం కోల్పోయామని. ఇప్పుడు ఏం తెలియదు. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రుల కష్టం